prayer. We already prayed for a long time. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ సమయమందునైనా నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మా హృదయంలను మేము సిద్ధపరచుకొని ఉండగా ప్రభా, నీ వాక్యమును ప్రభా నా తండ్రి మాతోటి నేరుగా సూటిగా మాట్లాడినైనా రెండంచుల ఖడ్గమైన నీ వాక్యము ద్వారా ప్రభా మాకునైనా ప్రభా నీవు ఏదైతే ఈ రోజునైనా తండ్రి మాట్లాడాలని ఆశపడుతున్నావు ప్రభా నా తండ్రి, మా ప్రతి ఒక్కరితోనైనా మీరు మాట్లాడి మీ మార్గంలోకి మరింత సన్నిహితముగానైనా మీకు మరింత చేరుగా మీలో మరింత బలముగా మేము ఎదుగుటకు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Before getting into the actual text, I would like to bring you to one incident. Reference అది ఏమొద్దు కానీ ఆల్రెడీ మనకి తెలిసిందే. సొడొమ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రాలలో జరిగిన పాపము ఎంత ఘోరమైన పాపం అంటే దేవుడు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడున్న ఒకే ఒక నీతిమంతుడైనటువంటి లోతుని అతని కుటుంబాన్ని అక్కడి నుంచి నడిపించేసి మొత్తాన్ని నిర్మూలించేశాడు. రైట్. ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ దట్ హోల్ కాంటెక్స్ట్. అందులో కూడా దేవుడు లోతుకి అతని కుటుంబానికి మాత్రం అంటే అంత పాపం చేసే వారి మధ్యలో లోతు కుటుంబము నీతిమంతులుగా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నందుకు దేవుడు వాళ్ళకి ఇచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే వాళ్ళని రక్షించి మిగిలిన వాళ్ళని మాత్రమే తుడిచిపెట్టేశాడు. బికాస్ చాలాసార్లు మనకి అనిపిస్తుంది కదా, చాలామంది పాపాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అట్లా అవ్వట్లేదు, నేను మాత్రం దేవుణ్ణి బాగా ఒబే చేస్తున్నాను కానీ ఇంత చిన్న తప్పు చేస్తే కూడా దేవుడు నన్ను మాత్రం ఊరుకోడు, వెంటనే నాకు కాన్సిక్వెన్స్ చూడాల్సి వస్తుంది, సో నేను దేవుణ్ణి ఫాలో అవ్వాలా నేను ఫాలో అవ్వద్దా అనిపిస్తుంది కదా చాలాసార్లు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆదికాండము 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు చూద్దాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. థ్యాంక్ యూ. సో ఇక్కడ కాంటెక్స్ట్ మనందరికీ బాగా తెలిసిన కాంటెక్స్టే కదా ఇది. దేవుడు ఆదాముతోటి చేస్తున్నటువంటి నిబంధన. ఈరోజు మనము దేవుని నిబంధనల గురించి, గాడ్స్ కవెనెంట్స్ గురించి చూద్దాము. ద వెరీ ఫస్ట్ covenant that God made was when man sinned against God. దేవుడు అక్కడ మనిషి పాపం, ఆదాము అవ్వ కలిసి ఎవరి మాట విన్నారు? దేవుని మాట కాదు, పాము మాట విని, అపవాది మాట విని వాడిని వెంబడించి వాడు చెప్పిన పని చేసి దేవునికి విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా వెళ్తే దానికి దేవుడు ఇచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అని అంటే ఆయన ఆదాముతోటి అక్కడ నిబంధన చేసుకుంటున్నాడు. ఇప్పుడు చదివిందేంటి, మీరు ఏం చెప్తున్నారక్క, అసలు అక్కడ ఎక్కడైనా నిబంధన కనపడుతుందా అని అంటే ఒక్క మాట ముందుకెళ్ళి చూద్దాం. ఒకసారి 14వ వచనం చదవండి బ్రదర్, జస్ట్ 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నాడు? ఆ పాము దేవునికి వ్యతిరేకంగా ఆయన చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏమంటున్నాడంటే, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ, అవుట్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్, భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ తిందువు. ఏం తిందువు? మన్ను మట్టి కనిపించాడు పాముని దేవుడు దేవునికి విరుద్ధంగా చేసినందుకు మట్టి తినిపిస్తానన్నాడు. ఇప్పటికీ కూడా పాము మట్టే తింటుంది. మన వాళ్ళు మాత్రం
పాముకి పాలు గుడ్లు రకరకాలవన్నీ పెడతా ఉంటాం, కానీ అది తినేది దేవుని మాట ప్రకారము మట్టి మాత్రమే కదా. ఇది ఒక్కసారి ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? ఇది చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో. 14th verse ఒక్కటే. The Lord God said to the serpent, because you have done this, cursed are you above all livestock and above all beasts of the field, and on your belly you shall go, and the dust you shall eat all the days of your life. Yeah, thank you. Above all the beasts, above all అంటే అన్నింటిలోనూ కాదు, అన్నింటికంటే అంత హైగా దేవుడు పాముని శపించాడు. అలాంటిది మరొకసారి 16వ వచనం నుంచి చూద్దాము. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ఈరోజు నిజంగా చెప్పండి, ఎంత వేదన అనుభవించినా ఆ పిల్లల్ని మనం చూసేటప్పటికి మదర్స్ ఎలా ఫీల్ అవుతాము? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. పాముకు మన్ను తింటే అలా ఉండదు, మన్ను తిన్నట్టే ఉంటుంది, అవునా? అంటే దేవుడు మనం ఆయన్ని డిజోబే చేసిన తర్వాత అయినా సరే, ఆయన్ని మనం ఏ రోజైతే పశ్చాత్తాప హృదయంతో ఆయనకి సన్నిహితంగా మనము ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం శుద్ధ హృదయంతో ఆయన్ని వెంబడించడానికి ఆశ చూపిస్తామో, ఆశగొనిన ప్రాణాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? తృప్తిపరుస్తానన్నాడు కదా. ఎంత మనము ఆయనకి తెలుసు, ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన విడిచిపెట్టి ఎప్పుడు జీవించలేము. వీ నీడ్ గాడ్ అనేది తెలుసు. మనం ఎప్పటికైనా సరే ఆయన అవసరం తెలుసుకొని ఆయన తట్టు తిరుగుతాము, ఆయనే మనకు ఆధారము అన్న విషయాన్ని రియలైజ్ అవుతామని కూడా దేవుడికి తెలుసు, కానీ ఎదురు చూస్తాడు. ఇక్కడ ఎంత క్లియర్గా చూడండి, చక్కగా ఒక బ్లెస్సింగ్ని, ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఎంతమందికి దేవుడు ఈజీ పెయిన్స్ తోటి డెలివరీ ఇస్తూ ఉంటాడు. అంత మాట అన్న దేవుడు కూడా ఆయన్ని ప్రభువా అని 9 నెలలు నాకు ఈజీ డెలివరీ ఇవ్వు ప్రభువా, నాకు పెయిన్స్ ఎక్కువ వద్దు, నాకు ఎక్కువగా వేదన వద్దు, నాకు ఎక్కువగా ఆవేదన వద్దు అని మనం ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంత దేవుడు దీవించి ఎంతగా తోడుండి ఆయనే చేస్తాడు ఆ నార్మల్ డెలివరీ కదా. డాక్టర్స్ చేతిలో ఏం ఉండదు ఆ నార్మల్ డెలివరీ, ఏ కాంప్లికేషన్స్ లేకుండా, ఏ ప్రయాస అధికం చేయకుండా ఎంత చక్కగా ఎంత ఈజీగా బిడ్డ పుట్టంగానే పడ్డ ప్రయాసం అంతా మొత్తం మరిపించేస్తాడు. 9 months కాంప్లికేషన్స్ కానీ, ఎట్లాంటి స్లీప్లెస్ నైట్స్ కానీ, ఎట్లాంటి కంగారులు టెన్షన్స్ అన్నీ తీసేస్తాడు. బోత్ ఫాదర్ అండ్ మదర్ బోత్ విల్ స్టాప్ లైక్ థింకింగ్ ఆల్ దోస్ వరీస్. బేబీని చూడంగానే మొత్తం సంతోషం వచ్చేస్తుంది కదా. అంత గొప్పగా ఉంటుంది దేవుని కృప మన పైన. అంతగా దేవుడు మనల్ని దీవించి హెచ్చించడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆల్వేస్ సీక్ హిస్ ప్రెజెన్స్ కదా. ఈరోజు మనము ఈరోజు పాడిన పాటలు అవన్నీ చూస్తే కూడా ఆల్ ద టైమ్ ఇన్ అవర్ వర్షిప్ టుడే వీ వర్ ఆస్కింగ్ గాడ్ టు క్లెన్స్ అవర్ హార్ట్స్, రైట్? సో లెట్స్ వన్స్ ఎగ్జామిన్ ఎక్కడున్నాం, దేవునితో మన రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఉంది. అలా సాతాను మాట విని ఆదాములాగా అవ్వలాగా సాతాను మాట విని దేవుని మాటని మరచిపోయేలాగా ఉందా మన పరిస్థితి? ఆదాము అవ్వ మాట విని దేవునికి ఏది ఇష్టము అనేది ఆలోచించకుండా ఇచ్చింది కదా అని తీసేసుకునేలాగా ఉందా మన పరిస్థితి? అంటే అపవాది వచ్చి ఇది దేవుని మాటే, ఇది దేవునికి ఇష్టంలే, నువ్వు చేసేయలే అని దేవుని వాక్యానుసారంగా మనం దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే అక్కడ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసి, ఈజ్ హీ ట్రయింగ్ టు పుల్ us అవుట్ ఆఫ్ గాడ్స్ వే? ఈజ్ హీ ట్రయింగ్ టు డ్రాగ్ us ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్? ఆర్ ఆర్ we able to overcome all those obstacles? అపవాది మనకి పెట్టే ప్రతి శోధనని, ప్రతి వేదనని మనము దేవుని బలముతోటి అధిగమించి వాటినన్నింటినీ మనం ఎదుర్కొనేలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో లేదో చూసుకోవడానికి దేవుడు ఆదాముతోటి ఇటువంటి కవనెంట్ని చేసి మనకి వాక్యంలో పెట్టాడు. మరొక కవనెంట్లోకి చూద్దాము. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కవనెంట్స్. అసలు చెప్పాలంటే బైబిల్లో ప్రతి ఒక్కరితోటి దేవునికి సన్నిహితంగా నిలిచినటువంటి ప్రతి దేవుని బిడ్డతోటి, దావీదుతో ఎన్నో, ఆ రోజు సొదొమ గొమొర్రాలో కూడా లోతుతోటి దేవుడు నిబంధనే చేసుకొని బయటికి తీసుకొచ్చాడు వాళ్ళని కదా. ఎందుకు?
ఒక్క నీతిమంతుడు ఉన్నా సరే నువ్వు విడిచిపెడతావా ప్రభు అని ఆ రోజు అబ్రహాం అడిగాడు. అవునా? ఎవరి గురించి అడిగాడు? ఈ లోతుని మనసులో పెట్టుకునే కదా అడిగాడు. ఎందుకంటే తన తమ్ముడు దేవుని మార్గంలో ఉంటాడు అని విశ్వసించి ఉంటాడు కదా. లేకపోతే మనం ఎందుకు అడుగుతాం? సొదొమలో గొమొర్రాలో ఎవరున్నారో, ఎటువంటి పాపం చేస్తున్నారో అబ్రహాంకి ఏం తెలుసు, అతని కుటుంబానికి ఏం తెలుసు? అప్పట్లో ఏమన్నా గూగుల్ ఉందా, యూట్యూబ్ ఉందా, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయా రీల్స్ పంపించడానికి ఇక్కడి నుంచి అక్కడికి? ఏమీ లేవు కదా. కానీ అబ్రహాంకి తెలుసు లోతు ఎటువంటి వాడు అనేది. అతను విడిపోయి వెళ్ళేంతటి వరకు కూడా అతనికి తెలుసు. కాబట్టి అతను అడిగినప్పుడు దేవుడు కూడా వెంటనే ఓకే, నువ్వు అడిగావు కదా, నేను చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ విధంగా కవెనెంట్ చేసుకున్నాడు. కాబట్టే దేవుడు ఆ రోజున సొదొమ గొమొర్రాలని మొత్తం డిస్ట్రాయ్ చేసినప్పుడు అలా లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా. ఒకసారి మరి జెనిసిస్లోనే let me just give you one more reference. తొమ్మిదో అధ్యాయంలో చూద్దాము, 17వ వచనం చూద్దాం. ఆది కాండము 9వ అధ్యాయము 17వ. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహుతో చెప్పాను. బ్రదర్ ఒకసారి 8వ వచనం నుంచి కూడా చదువుతారా? 17 వరకు. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానంతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరిచి ఉన్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణముల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మనము గమనిస్తే యోబుకైతే మరి అగ్ని వచ్చి పంట పొలాలు కాల్చేసింది కదా. ఒక్క స్ట్రైక్ ఆఫ్ ద స్టార్మ్ తోటి క్యామెల్స్, షీప్, ఫ్లాక్ అన్నీ పోయాయి. నిన్న మనం చదువుకున్నాం కదా, మనం నేర్చుకున్నాము. అన్నీ అక్కడ జరిగినప్పుడు మరి సమస్త భూరాశుల మీద దేవుడికి, సమస్త శరీరుల మీద దేవుడికి కోపం వచ్చినప్పుడు అగ్నిని ఎందుకు పంపించలేదు? ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? ఆయన ఎప్పుడు కూడా అంటే ఎంత దీర్ఘశాంతుడంటే, ఎంత కోపగించినా సరే ఆ రోజు యోబుని తన సాక్షిగా నిలబెట్టడానికి ఒక మరణము తప్ప మిగిలిన అధికారం అంతా అపవాదికి ఇచ్చాడు. కాబట్టి అది అపవాది పంపించినటువంటి డిజాస్టర్స్ కదా యోబుకి. కానీ దేవుడికి కోపం వస్తే కూడా ఆయన డిజాస్టర్ చూడండి ఎలా ఉందో. నీళ్లు పంపించాడు, ప్రవాహం పంపించాడు. అంటే భరించలేనటువంటి శ్రమలను మనకి ఎప్పుడూ కూడా దేవుడు ఇవ్వనంటాడు కదా. ఆయన ఏ రోజు కూడా నీ కెపాసిటీకి, నీ కేపబిలిటీకి మించినటువంటి శ్రమలను ఇచ్చే దేవుడు మాత్రం ఏ మాత్రం కాదు. శ్రమలలో ఉన్నాము అంటే దాని అర్థము ఆయన మనల్ని గోల్డెన్ ఫర్నెస్లో గోల్డెన్ వేసి ఆయన హీస్ ట్రయింగ్ టు బిల్డ్ అవర్ క్యారెక్టర్, హీస్ ట్రయింగ్ టు బిల్డ్ అవర్ టెస్టిమోనీ. సో దట్ నా దేవుని బలముతో, నా దేవుని శక్తితో నేను అపవాదిని ఎదిరించాను, దేవుడు నాకు అటువంటి శక్తిని ఇచ్చాడు అని మన ఘనత కాదు కానీ దేవుని ఘనత మనము అన్యులకు సాక్ష్యముగా చెప్పుకొని అనేకులను ఆయన తట్టు మనము నడిపించడానికి, అనేకులకు ఆయన ప్రేమను పరిచయం చేయడానికి
ఆయన నిబంధన చేసుకుంటాడు. సో ఆయన ఏ శ్రమ తీసుకొచ్చినా అది దాని కాన్సిక్వెన్స్ ఆయన మనతో చేసుకునేటటువంటి ఆ మంచి నిబంధన ఉంటుంది తప్ప ఆయన మనల్ని ఏదో శపిస్తున్నాడనో, లేకపోతే నాకెందుకు ప్రభువా ఇట్లాంటివి జరిగిపోతున్నాయి, నేను ఎందుకు ప్రభువా ఇందులో ఉన్నాను, నా వల్ల కావట్లేదు ప్రభువా. ఎస్, మన వల్ల అవ్వదు, అది కేవలము ఆయన వల్లే సమస్తము సాధ్యమవుతుంది. ఆయన ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను 10వ వచనంలో, నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను, ఏమంటున్నాడండి దేవుడు, నా నిబంధనను ఏం చేస్తున్నాను అంటున్నాడు, స్థిరపరుస్తున్నాను. అది స్థిరం, దెర్ ఇస్ నో చేంజ్, దేర్ ఈజ్ నో ఆల్టరేషన్, నో మోడిఫికేషన్. ఆయన ఒకసారి మనతో నిబంధన చేసుకుంటే మారేది మనము తప్ప దేవుడు మాత్రం ఎప్పటికీ కలర్స్ చేంజ్ చేసేటటువంటి దేవుడు కాదు. ఆయనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ముందుకెళ్తే, నేను సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. దేవుని నమ్మిన వారికి ఏ రోజు కూడా ఇంక నుంచి జల ప్రవాహములు లయపరచను అంటున్నాడు. అవునా? దేవుణ్ణి నమ్మిన వారికి ఎవ్వరికీ కూడా లయపరచను అంటున్నాడా? సమస్త శరీరులకు, ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా ఆయనే ప్రభువు, యేసుక్రీస్తే నా సొంత రక్షకుడు, యేసుక్రీస్తుని నమ్మి నేను విశ్వసిస్తే నాకు పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది అని నువ్వు నమ్మకపోయినా కూడా దేవుని కృప నిన్ను విడువదంట. ఎంత గొప్ప దేవుడు కదా! నువ్వు నమ్మకపోయినా, ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా సరే, ఆయన చేసిన నిబంధనను మాత్రము నీ పైన, ఆయన నీ తరముల పైన, నీ కలిగిన సమస్తము పైన, నీకున్నటువంటి ప్రతి ఒక్క క్రియేచర్ పైన, నీ పెట్స్ పైన, నీ ప్రాపర్టీ పైన, సమస్తము పైన స్థిరపరుస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఇంత గొప్ప దేవుని ఎరుగకపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి శాపము, ఎంత అంధకారము కదా! దేవుడు అటు వారికి ఆయన వెలుగుని ప్రకాశింపచేయాలని ప్రార్థించుకుందాము. గోయింగ్ ఫర్దర్ ఆయన ఏమంటున్నాడంటే 12వ వచనంలో, నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. ఏంటా గుర్తు? మేఘములో నా ధనస్సును ఉంచి తిని. ఎప్పుడు మనం రెయిన్బోని చూస్తే క్రిస్టియన్స్ ఎంత సంతోషిస్తాం కదా! మాకైతే whenever God shows us, God blesses us with rain, like if weather does not show rain, అక్కడ షవర్స్ పడుతున్నాయి అంటే అదే ఒక పెద్ద కవెనెంట్ మాకు. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు అని మేము నమ్ముతాము. అయితే ఈ రెయిన్బో చూసినప్పుడు మాత్రము ఎంత సంతోషం వేస్తుందంటే, అసలు అంటే దేవుడికి ఏం అవసరం? మాటి మాటికి రెయిన్బోని ఇచ్చి మనతోటి తన నిబంధనని గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైనా మనం చేసే పాపాల నుంచి మాటి మాటికి ప్రభువా నేను ఈ పాపం చేస్తున్నాను నన్ను క్షమించు అని చేసే ప్రతి పాపానికి చేసే ముందు ఎప్పుడైనా మనము జ్ఞాపకం చేసుకుంటామా? నేను ఇప్పుడు ఈ పాపం చేయడానికి వెళ్తున్నాను ప్రభువా, నువ్వు నన్ను క్షమించు, దాని తర్వాత నేను కన్నీళ్లు గార్చుకొని వచ్చి ఒక వాషౌట్ వేసుకుంటాను, నువ్వు జస్ట్ దాన్ని అలా వాష్ చేసి పడేసేయి అని ఎప్పుడైనా అడుగుతామా మనం దేవుణ్ణి? చేసేటప్పుడు మాత్రం ఆయన ఎవరు అనేది కూడా గుర్తుండదు. ఆ పాపము చేసిన తర్వాత ఎవరు అనేది గుర్తుండదు. దాని కాన్సిక్వెన్స్ ఎప్పుడైతే పడుతుందో, ప్రభువా నేను పాపం చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నాతో సహా, అందరినీ కాదు. సో ఈరోజు పొద్దునే ఒకటి ఆల్రెడీ ఇంట్లో బీపీ రైస్ చేసుకొని అరుచుకుంటూ వచ్చేసాను, కోపం వచ్చి వాళ్ళ మీద. సో అది అంటే అరిచేటప్పుడు కూడా తెలుసు అలా అరవద్దు, దేవుడు అక్కడ ఆయన ప్రేమను ప్రకటించడానికే నన్ను ఉంచాడు తప్ప ఆయన అధికారాన్ని నా చేతిలోకి తీసుకోవడానికి కాదు అనేది కూడా తెలుసు. కానీ ఎలా వచ్చేస్తుందంటే కోపం ఆ టైంలో, అంటే వెన్ యూ హ్యావ్ గాడ్స్ స్పిరిట్ ఇన్ యూ, యూ కెనాట్ బేర్ సిన్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో
కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలట? అంత్య దినము వరకు, దేవుని రాకడ వరకు. వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా, ఎప్పటి వరకు వెయిట్ చేయాలి నీ చుట్టుపక్కల ఉన్న పాపాన్ని నువ్వు చూసి భరిస్తూ అని అంటే దేవుని రాకడ పర్యంతము కూడా. అంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి, ఆయన తీర్పు తీర్చువాడు కాబట్టి, ఆ తీర్పు ఆయనది కాబట్టి మనము సిప్ చేసుకొని ఉండాలి అని దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడడం జరిగింది ఇందాక కూడా. సో దిస్ వాజ్ ఇంప్లైస్ టు మీ సో మచ్, బికాజ్ ఆయన ఆ ఇంద్రధనస్సుని, ఆ రెయిన్బోని ఎప్పుడైతే తన కవనెంట్ని జ్ఞాపకం చేయడానికి అక్కడ పెట్టాడో, అది నోవహుకి, అతని తరతరాలకి, ఇప్పటికీ మన తరతరాలకి, ప్రతి తరానికి ఆయన రాకడ పర్యంతము ఆయన ఇంద్రధనస్సుని పెట్టాడు. మరి అటువంటప్పుడు ఆయన బిడ్డలుగా ఆయన రాకడ పర్యంతము మనం కూడా ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి ఆయన మార్గాన్ని వెంటాడుతూ, ఆయన్నే వెంటాడుతూ, ఆయన సన్నిధిలోనే నడవాలన్నది ఇంపార్టెంట్ కదా మనకి కూడా. లెట్ us జస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు, అండ్ దెన్ దేవుడికి ఎంతో బాధేసింది. కానీ దేవుడు ఇంద్రధనస్సుతోటి, నోటి మాటతోటి నిబంధన చేశాడు నోహతోటి, నోటి మాటతోటి ఆదాముతో నిబంధన చేశాడు, లోతుతో నిబంధన చేశాడు. నీ తరతరములు కూడా నీ రాజ్యములో ఒక కింగ్ని మాత్రము శాశ్వతంగా నేను ఉంచుతాను అని దావీదుతో నిబంధన చేశాడు. అవునా? ఒక 600 పైగా ఆజ్ఞలు. అంటే ఆయనకు అవసరం లేదు మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పాల్సిన అవసరం లేదు. తన తెలివి, వివేచన, జ్ఞానములతోటి ఆయన మట్టి నుంచి ఆయన చేతులతోటి ఆయన ఊపిరిని మనలో ఊది మనల్ని సృజించుకున్నాడు. అంటే ఆయన క్యారెక్టర్స్ అన్నింటినీ మనం పుణికిపుచ్చుకొని ఉన్నటువంటి వాళ్ళము. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గైడ్ మనకి కదా. ఇంటర్మీడియట్లో మనందరం ఇండియాలో బాగా బట్టి కొట్టేసి ఉంటాం, ఎంపీసీ వాళ్ళమైనా బైపీసీ వాళ్ళమైనా. క్వశ్చన్ బ్యాంకులు గైడ్లు లేదే మనకి ఒక్క ఎంసెట్ కూడా పాస్ అవ్వం, మనం ఒక్క కేసెట్, టీసెట్ ఏవి పాస్ అవ్విన చరిత్ర లేదు కదా. అలాంటిది దేవుడు 600కు పైగా ఆజ్ఞలన్నింటినీ స్పష్టంగా, ఎవరైనా చనిపోతే ఏం చేయాలి, డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే, నువ్వు ఎవరిదైనా పాపం చేస్తే ఎలాంటి ఆఫరింగ్ ఇవ్వాలి, నువ్వు ఎవరినైనా దొంగతనం చేస్తే ఎలాంటి ఆఫరింగ్ ఇవ్వాలి, ప్రతి దానికి కూడా క్లియర్ కట్గా అసలు మనిషి జీవితంలో చేసే ప్రతి పాపానికి ఏమేమి ఎలాగా సొల్యూషన్స్ అనేది కంప్లీట్ గైడ్ మనకి మెన్షన్ చేసి, అది అంతా కూడా మనకి మోషే ద్వారా ఆయన నిబంధన చేసుకొని ఆయన ఇజ్రాయేలీలకు తను ఎంచుకున్న పిల్లలకు, ఆయనే ఎంచుకున్న పిల్లలు ఆయన మార్గంలోనే నడవకపోతుంటే మరలా వాళ్ళని తిరిగి సరైన దారిలోకి నడిపించుకోవడానికి ఒక గైడ్ను కూడా ఇచ్చి మోషే ద్వారా నిబంధన చేసుకున్నాడు. ఎంత మందితో దేవుడు అదే పనిగా వాళ్ళని, తన బిడ్డల్ని, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను ఆయన మార్గంలో నడిపించుకోవడానికి నిబంధన చేస్తూనే వచ్చాడు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనుషులు మాత్రమా ఆయన ఎవరినైతే ప్రేమించి, ఆయన ఎవరినైతే ఎంచుకున్నాడో, అన్యుల మధ్యన ఎవరినైతే నిన్ను నన్ను ప్రత్యేకపరచుకున్నాడో, ఏ విధంగా అయితే అన్యులకి మనకు కూడా సర్వ శరీరులకు ఆయన దేవుడై నిలబడి కూడా నిన్ను నన్ను రక్షణలోకి నడిపించుకున్నాడో, నీ కొరకు నా కొరకు ఆయన ఏ విధంగా అయితే అందరితో సమానంగా రక్తాన్ని చిందించాడో, రక్షణనిచ్చాడో, అయినా సరే ఆయనను విశ్వసించిన బిడ్డలు, అదే రక్షణను పొందుకున్న బిడ్డలు, అదే బలియాగాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి బిడ్డలు మాత్రం పాపము మీద పాపము చేస్తూనే ఉన్నాము. దేనికి ఇంకా దేవుడు మనకి ఆ నిబంధనలన్నీ ఇచ్చింది? ఎందుకు ఆయన ఆ వాగ్దానాలన్నీ చేసింది? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడవు. ప్రార్థనలో మనము అది ఎన్నిసార్లు ఆయనకు జ్ఞాపకం చేస్తామంటే, నిన్న నేడు నిరంతరము రంగులు మాత్రం నేను మారుస్తాను ప్రభువా అని ఎప్పుడైనా అంటామా దేవుడితోటి? ఎప్పుడు అనము. ఆయనకు మాత్రం బాగా బట్టి కొట్టి చెప్తాము, ప్రభువా ఇదిగో రెఫరెన్స్, ఇదిగో సో అండ్ సో చాప్టరు, సో అండ్ సో వర్స్, ఆ ప్రకారము ఇఫ్ గాడ్ బీ విత్ అస్ హూ షల్ బి అగెయిన్స్ట్ అస్, Romans 8:31 అన్నీ చెప్తాము. కానీ
అదే దేవుడు మనతో పాపం చేసేటప్పుడు ఉన్నాడన్న విషయాన్ని ఎంత గ్రహిస్తాం మనము? ఆ పాపములో నీతోటి దేవుడు నీ వెనకాలే నిలబడి ఏడుస్తున్నాడు. అదే నువ్వు చేసే పాపము వల్ల ఆయనకి సిలువ వేస్తున్నాము. అదే అపనమ్మకము వల్ల, అవిశ్వాసం వల్ల ఆయన తలపైన ముండ్ల కిరీటాన్ని మనము ఆయనకి ధరింపజేస్తున్నాము. అదే పాపము వల్ల ఆయన అక్కడ రక్తాన్ని చిందిస్తున్నాడు అన్న విషయము ఎన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకుంటాం మనము? కొంచెం హార్డ్గా ఉంది కదా మెసేజ్, కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు ఇది మనము ఆయన చేసిన నిబంధనలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ ప్రతి నిబంధన కూడా ఆ రోజు ఇజ్రాయేలీలు, దేవుడు ఇజ్రాయేలీయులకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఇజ్రాయేలీయుల పరిశుద్ధుడా అని మనము ఆయన్ని సంబోధిస్తాము కదా. అంతటి పరిశుద్ధమైన దేవుడు ఆ కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? మోషే ఫేస్ మొత్తము కూడా దేవుని గ్లోరీతో నింపబడిపోయి ఆ వెలుగుని దేవుని ప్రజలు చూడలేక ఏం చేశారు? ఒక్క 40 days దేవుని వెలుగులో మోషే 10 కమాండ్మెంట్స్ రాసుకొని, మిగిలిన ఆజ్ఞలన్నిటినీ కూడా రాసుకొని కిందకి దిగేటప్పటికి కొంచెం ఇట్లా స్లైడ్ అయిపోయినటువంటి జనాలు ఆ పాపములో మునిగిపోయి ఉండటం వల్ల వాళ్ళు 40 రోజుల పాపానికి, ఇదంతా కూడా వాళ్ళు 40 రోజుల పాపము, అక్కడ దేవుడు 40 రోజులు ఆయన తేజస్సుతోటి మోషేని నింపడం. ఈ రెండిట్లో దేవుని తేజస్సు ఎంతగా ఉంది అంటే మొహాన వాళ్ళు మోషేకి వేలేయాల్సి వచ్చింది, చూడలేకపోయారు. అంటే దేవుని సన్నిధి మనము పాపములో ఉన్నప్పుడు నిలవలేము ఆయన సన్నిధిలో, కానీ ఆయన మాత్రము ఆయన సన్నిధిని ఎప్పుడూ కూడా మనం ఉండాలని కోరుకుంటూనే ఉంటాడు కదా. ఎంత గొప్ప దేవుడు కదా, ఆయనకే మహిమ కలుగును గాక. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నోవాహు తోటైతే మొత్తాన్ని తీసేశాడు కాబట్టి, అంత ఆల్ క్రీచర్స్ ఆన్ ది ఎర్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందరినీ తీసేసినందుకు దేవుడు బాధపడ్డాడు. నేను క్రియేట్ చేసుకున్నటువంటి నా సృష్టి, నాకు కలిగినటువంటి కోపం వల్ల నేను వీళ్ళందరినీ తీసేశాను అని ఆయన ఉగ్రతని బట్టి, మన పాపమును బట్టి బాధపడలేదండి. ఆయన ఉగ్రతను బట్టి ఆయన బాధపడి ఏం చేశాడు? మనకి నిబంధన ఏర్పాటు చేసుకొని రెయిన్బోని ఆయన మనకి గుర్తుగా చూపించాడు. ఇప్పుడు ఆ రెయిన్బో చూసినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ప్రతి క్రైస్తవుడు, దేవుని విశ్వాసి, ప్రతి బిడ్డ కూడా దేవుడు ఇదిగో నాతో నిబంధన చేసుకున్నాడు అని. వేర్ ఈజ్ అవర్ కవెనెంట్ విత్ హిమ్? ఆయన మనతో నిబంధన చేసుకున్నా కూడా మనము ఆయనకి నిబంధన జనులుగా నిజంగా జీవించగలుగుతున్నామా లేదా అనేది ఎన్నిసార్లు రెయిన్బోని చూసుకున్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోగలుగుతున్నాము. ఈరోజు వర్షం పడింది, బయట రెయిన్బో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి భయంకరమైన, ఇంతకంటే భయంకరమైన వర్షంలోనే దేవుడు ఆ జనాల్ని కాపాడుకొని నోవా కుటుంబాన్ని అంతటిని ఈరోజు మనం ఈ విధంగా ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచి రక్షించుకున్నాడు. మరి అటువంటిది ఆయన బిడ్డలుగా మనం ఎంత ఆయన నిబంధనకు విధేయులుగా జీవిస్తున్నాము? ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. అయినా మనం పాపము చేస్తూనే ఉన్నాం. సో వెన్ దట్ సిన్ కంటిన్యూడ్, గాడ్ గేవ్ us another rainbow. వేర్ ఈస్ దట్ సెకండ్ రెయిన్బో ఇన్ ద హోల్ బైబుల్? ఏ వాక్యంలో ఉంది సెకండ్ రెయిన్బో? రెఫరెన్స్ చెప్పగలరా ఎవరైనా? సెకండ్ కవెనెంట్, పర్మనెంట్ కవెనెంట్. ఇంత ఏంటి ఎవరైనా రెఫరెన్స్ చెప్పాలి. ఓ పాస్టర్ గారికి డౌట్ వచ్చిందండో. John 3:16. For God so loved the world that he gave his only begotten Son, for whosoever believes in him shall not perish but have everlasting life. ఎవరైనా తెలుగులో ఒకసారి చదువుతారా? యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసయ్యను మన కోసము
ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఆయన కవనెంటని చేసుకున్నాడు. నేనే వీళ్ళు మారరు కాబట్టి, వీరు పాపాన్ని విడిచిపెట్టలేరు కాబట్టి నేనే నా ఉగ్రతను నేను తగ్గించుకొని, నా ఉగ్రతను నేను తీసివేసి వీరి కొరకు మరొకసారి శాశ్వతమైనటువంటి నిబంధనను ఏర్పాటు చేసుకుంటాను అని దేవుడు చేసుకున్నాడు. మరి ఇందులో రెయిన్బో ఎక్కడుంది? ఆ రోజు వర్షంలో దేవుడు వర్షాన్ని మొత్తం పోగొట్టి రెయిన్బోని పంపించి మన కోసము నిబంధన చేసుకున్నాడు. ఈరోజు యేసయ్య రక్తాన్ని మన కొరకు చిందించి మొత్తం కలర్స్ అన్నీ తీసి ఏ కలర్లో ఏ డల్నెస్ ఉంటుంది అన్న డౌటే లేకుండా ఆయన రక్తాన్ని మన కోసం ఆయన ఒక ఇంద్రధనస్సుగా తయారు చేసి మొత్తం సమస్త సర్వ శరీరులను ఆయన రక్తంతో కవర్ చేసి నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయనే నా సొంత రక్షకుడు అని అంగీకరించిన ప్రతి ఒక్కరికి అందరి ముందు ఆయన నా రక్షకుడు అని ధైర్యంగా చెప్పి ఎవరైతే ఆయన బిడ్డగా ఆయనను అంగీకరించి బాప్తిస్మం పొందుకుంటారో వారికి ఏమిస్తానని నిబంధన చేసుకున్నాడు. ఇంకెప్పుడు కోపగించను అని కాదు ఆయన చేసిన నిబంధన. ఇంకెప్పుడు మిమ్మల్ని నిర్మూలిస్తాను అని కాదు ఆయన నిర్మూలించను అని కాదు ఆయన చేసిన నిబంధన. ఎంత గొప్పదంటే పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎంత గొప్ప ధన్యత మనది. ఏమి చేయక్కర్లేదట మనం, జస్ట్ ఆయన మన సొంత రక్షకుడని. నేను నీ చిత్తాన్ని పాటిస్తాను ప్రభువా, నువ్వు నాకు తండ్రివి, నేను ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, పాపము వైపు నా తల దూర్చను, నా కళ్ళు, నా శరీరము, నా సమస్త శరీరము, ఆపాదమస్తకము నేను నీ బిడ్డను ప్రభువా, నీ ఆజ్ఞల్నే నేను గైకొంటాను, నువ్వు చెప్పిన మాటే వింటాను, నీ చిత్తమే నా చిత్తము ప్రభువా. నన్ను నేను ఏ రోజైతే యేసయ్య సిలువలో నేను సిలువ వేసుకొని ఆయన కాడిన నేను ఎత్తుకొని నేను ఎప్పుడైతే దేవుని వెంబడిస్తానో ఆ రోజు దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆయన బిడ్డగా తీసుకొని ఎంత దీవిస్తానన్నాడు. నువ్వు బ్రతికిన నాళ్ళు కూడా నీ బ్రతుకు దినములు అన్నీ నీకు దీవెనలు, ఆయన్ను ఆయన రాజ్యాన్ని వెంబడించిన వారికి సమస్తమును దయచేస్తానని ఇవ్వడమే కాకుండా పరలోక రాజ్యంలో ఆయన మనకు నిత్య జీవితాన్ని దయచేస్తానన్నాడు కదా. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఒక 5 నిమిషాలు లేదా ఒక 2 నిమిషాలు అందరము మౌనంగా కళ్ళు మూసుకొని లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ ఫర్ గాడ్స్ కమ్యూనియన్. దేవుడు మనతో చేసినటువంటి ఆ నిబంధన, నూతనమైనటువంటి ఆ నిబంధన, తన కుమారుణ్ణి, పరలోక రాజ్యంలో ఉన్న తన కుమారుణ్ణి దేవుడు, మన పిల్లలనైతే మనం ఎక్కడికైనా ఇంట్లో నుంచి బయటికైనా పంపిస్తామా? ఎప్పుడైనా చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని వాళ్ళ సైట్కి, అవుట్ ఆఫ్ దేర్ సైట్, ఎప్పుడైనా అన్నోన్ ప్లేస్లోకి పంపించారా? అలాంటిది ఒక స్ట్రేంజ్ ప్లేస్లోకే మన పిల్లల్ని పంపించడానికి మనం ఇష్టపడం కదా. పాపముతో, అంధకారముతో, చీకటితో అలుముకొని ఉండి పాపముతో నిండిపోయి కుళ్ళు కంపు కొడుతున్నటువంటి ఈ లోకానికి ఆయన ఎంతగానో ప్రేమించి తనను ఎంతగానో ఆయన తన ప్రాణంతో సమానంగా పెట్టుకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి నీ కోసము, నా కోసము, మన పాపముల నుండి, నా పాపముల నుండి నన్ను విడిపించడానికి ఆయన పంపించడమే కాకుండా ఈ భూమిపైకి దేవుని సిలువ వేసుకోమని మరీ పంపించాడు, రక్తాన్ని చిందించుకోమని మరీ పంపించాడు, ఆయన నెత్తి మీద ఆ ముళ్ళు గుచ్చించుకోమని మరీ పంపించాడు. ఆఖరి నిమిషం వరకు యేసయ్య ప్రభువా నీ చిత్తమైతే, ఆ రోజుకి కూడా ఆయనకి తండ్రి చిత్తము నెరవేర్చాల్సిన అవసరం ఉంది అని తెలిసి అందుకే ఆయన వచ్చాడు అని ఎరిగి కూడా నీ చిత్తమైతే ఈ కప్పుని నా ముందు నుంచి తొలగించు ప్రభువా అని అడిగి ఒక్క నిమిషం పాటు గ్రహించుకొని వెంటనే అయినను నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే తండ్రి అని మరి వెంటనే ఆయన తనను తాను సమర్పించుకున్నాడు కదా. మనము నిజంగా ఆ సమర్పణ హృదయాన్ని ఈ సమయంలో కలిగి ఉన్నాము. ఈ బల్లను మనము ఆయనకు సాదృశ్యంగా తీసుకోగలుగుతున్నామా? మన పాపములను ఆయన కోసం విడిచిపెట్టగలుగుతున్నామా?
యేసయ్య సన్నిధిలో సమస్తాన్ని మర్చిపోయి ఈ లోకాశలను విడిచిపెట్టి ఈ లోక ఆలోచనలకు దూరంగా యేసయ్య సన్నిధిని కోరుకోగలుగుతున్నామా ప్రభువా అని ఇక్కడ అడగడము, ఇంటికి వెళ్ళంగానే మరి ప్రభువా నువ్వు కొద్దిగా పక్క నుండి ప్రభువా అని చెప్పడము కాకుండా నిత్యము నాకు నీ సన్నిధి కావాలి ప్రభువా. నేను మొబైల్ ఓపెన్ చేస్తే నాకు నీ సన్నిధి కావాలి యేసయ్య. నేను ఎవరితో అయినా మాట్లాడితే ప్రభువా ఐ హ్యావ్ టు రిప్రజెంట్ యూ లార్డ్. నన్ను నాయన తండ్రి నీ బిడ్డగా నన్ను చూడగలగాలి ప్రభువా అని మనం నిజంగా అటువంటి జీవితాన్ని జీవించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య నిబంధనను, ఆ ఎవర్ గ్రీన్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్ని, అటువంటి కవలెంట్ని మనం నిజంగా పొందడానికి అర్హతను కలిగి ఉన్నామా గమనించుకుందామా. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా దేవుని నామంలో ఆయన సన్నిధిలో గోజాడ్దామా. ప్రభువా నా తండ్రి మమ్మల్ని క్షమించు నాయన తండ్రి. నాయన ఎన్నో మార్లు ప్రభువా నా తండ్రి నీ సన్నిధి నుండి నాయన ప్రభువా ఎన్నో మార్లు ప్రభువా నా తండ్రి నీ వాగ్దానముల నుండి ప్రభువా నీవు నాయన తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి నాయన ప్రభువా నీ దారిలో నడవమని ఎన్నోసార్లు ప్రభువా నా తండ్రి నీ మార్గము నీ సత్యము నీ జీవము మాకు ఇచ్చినాయన ప్రభువా మమ్మల్ని నీ వెలుగులోకి నడిపించాలని ఆశగా కలువరి శిలువలో ఎదురు చూస్తూ ఉంటే నీ రక్తం కారుతుందిలే అన్న విశ్వాసంతో ప్రభువా అన్న గుడ్డి నమ్మకంతో ఆ రక్తం అలా కారుతూనే ఉంటుందిలే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు నా దేవుని దగ్గరికి అని ప్రభువా ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నో మార్లు ప్రభువా నీకు దూరముగా ప్రభువా నా తండ్రి ఏం చేస్తున్నామో ఆలోచించకుండా నాయన ఎన్నో మార్లు ప్రభువా నా తండ్రి నీకు నాయన ప్రభువా సన్నిహితంగా జీవించకుండా ఉన్నటువంటి సమయాలు సందర్భాలు మేము చేసిన పనులు ప్రభువా నాకు రైట్ అనుకున్నదే నేను చేస్తాను అనే పనులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. క్షమించు దేవా నా తండ్రి. నన్ను నాయన నా అతిక్రమములను ప్రభువా నా తండ్రి నీ సన్నిధిలో గోజాడి బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. క్షమించి నాయన మాకు నాయన ప్రభువా నా తండ్రి నీవు నాయన ప్రభువా దయచేసినటువంటి నీ శరీరమును ముక్కలుగా నాయన ప్రభువా నీ శరీరాన్ని మా కొరకు నాయన తండ్రి చింపుకొని నాయన ప్రభువా నీవు దయచేసినటువంటి ఆ శరీరమును నీవు మా కొరకు నాయన కలువరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తమును బట్టి ప్రభువా నాయన జీవిత కాలము నాయన నీకు రుణస్థులుగా బ్రతుకుటకు నీవు నా సొత్తని నీవు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు అని ప్రభువా మేము గమనించుకున్నటకు మీరే మాకు సహాయాన్ని దయచేయండి ప్రభువా నా తండ్రి. నీ సన్నిధి నుండి మేము ఎప్పుడు నాయన తొలగిపోకుండా మమ్మల్ని ప్రభువా నీ చేయి పట్టి నాయన ప్రభువా నీ కుడి చేతితో మమ్మల్ని లాగి నీ వైపుకి నడిపించుకోనైనా ప్రభువా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క బల్లారాధనలో పాడుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకున్నాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండుడి. ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతి. అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇది
తినడానికి ఒక చిన్న రొట్టె ముక్క, తాగడానికి ఒక చిన్న ద్రాక్ష రసముగా కాక ఇది దేవుని యొక్క శరీరము, ఆయన కార్చిన రక్తముగా మనం సాదృశ్యంగా తీసుకోకుండా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఎడల మన మీద మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. అందువలన ఇప్పుడు ఏం చేద్దామంటే అదే చాప్టర్లో వర్స్ నెంబర్ 23 వర్స్ నెంబర్ 26 చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ యొక్క బలమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నేను తండ్రి నీ బల్ల చుట్టూ చేరిన ఈ చిన్ని సంఘాన్ని నేను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా ప్రభా ఏ రీతిగా అయితే మీరు వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నారో అందులో నేను ప్రభావ మేము చేస్తున్న పాపాలని నేను ప్రభావ ఈ యొక్క నిబంధన మీరు ఏదైతే మాకు ఇచ్చి ఉన్నారో ప్రభావ దాన్ని మేము ఎన్నోసార్లు విరగొడతా ఉన్నాం. నేను తండ్రి వీఆర్ బ్రేకింగ్ దట్ కవెనెంట్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ లార్డ్. Lord, we are not being faithful to you. You are a God who is always faithful to us, yes, but we are not being faithful to you, Lord. And Prabhupada, wherever we got an opportunity, Lord of Father, to turn away from you, we are taking that step, Lord. But Lord of Father, that your Son Jesus Christ, knowing that we are all sinners on this earth, He never turned His face away from us. In fact, His word says that, Father, your Son have come to this world, Lord of Father, only for the sinners. Lord of Father, we are all sick. And the sick needs the doctor. And Lord, yes, Father, we are all sinners today and we all need Christ in our life, Lord. Yes. Lord, thank you for coming down. Thank you for crucifying yourself on the cross. Thank you for your shedding your blood, Lord, and also breaking your body in my place. And Lord of Father, that in your death and resurrection, Lord of Father, I have my eternal life secured. And Lord of Father, because of your Son, Jesus Christ, Lord of Father, I am able to say in all of confidence and on all of faith that Father, one day I'll stand before your throne and will be able to worship you, holy, holy, holy Lord God Almighty. Thank you for this wonderful day. Bless this elements, Lord of Father, which stands as a Lord of Father absolute replication and Lord of Father, and also a replacement of your body, the broken body for us, and the blood that you shed today. Thank you for this every sacrifice and every Lord of Father pain you have gone through, Lord of Father, that we may live in joy and in peace for the rest of our lives, Lord. In the mighty name of our Lord and Savior Jesus Christ we pray. Amen. अपराधिनी येसैया कृपा చూపి బ్రోమయ్యా. अपराधिनी येसैया कृपा చూపి బ్రోమయ్యా. నెపమెంచకై నీ
జాగ్రత్తగా తెరుచుకుని పట్టుకొని ఉండండి. ప్లీజ్ ఓపెన్ ద రేఫర్ ఆన్ టాప్ కేర్ఫుల్లీ. For I received from the Lord what I also delivered to you, that the Lord Jesus on the night when he was betrayed took the bread, and when he had given thanks he broke it and said, "This is my body which is for you. Do this in remembrance of me." In the same way he took the cup and after supper, saying that this cup is a new covenant in my blood. Do this as often you drink it in remembrance of me. Amen. Let us all partake together in the bread, also in the cup. The word of the Lord says, "For as often you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes." Amen. ప్రకాను బల్లెపు పోటు గ్రహకున బొడిచితిని. ప్రకాను బల్లెపు పోటు గ్రహకున బొడిచితిని. ఈ సమయంలో మనందరం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందామమ్మా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నాయన తండ్రి, ఈ ఆదివార దినాన నా ప్రభువా నీ పాద సన్నిధిలో అయ్యా ప్రభువా మరొకసారి నీ ప్రేమను మేము ఎరగటానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నాయన తండ్రి, మేము చేసే అనుదిన పనులలో నాయన ప్రభువా ఏ విధమైన పాపాన్ని మేము నాయన తండ్రి చేస్తూ జీవిస్తున్నామో అది తెలియజేసుకోవడానికి నాయన ప్రభువా మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీ బలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాన్న తండ్రి, మమ్మల్ని మేము తృణీకరించుకోవాలి అని నీ వాక్యం చెప్తా ఉంటే తండ్రి, మిమ్మల్ని తృణీకరించి జీవించేలాంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. అలాగే నాన్న తండ్రి ప్రభువా, మరి సంఘములో ఉన్న మా మధ్యనే ఇంకా ఇటువంటి పాపంతో పొంచి ఉంటే తండ్రి ప్రభువా, నువ్వు ఎవరో ఎరగని వారి జీవితం పరిస్థితి ఏమిటి నాన్న తండ్రి, వారికి నాయన ప్రభా ఇది పాపం అని తెలిసినా కూడా తండ్రి ప్రభా, ఈ జన్మ కాకపోతే వేరే జన్మ, ఇది కాకపోతే మరొకసారి పుడతాను, మరొకసారి నేను నిరూపించుకోవడం ప్రయత్నిస్తాను, నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, నా యొక్క క్రియలు నేను చేసే పుణ్య కార్యాలని బట్టి నేను ప్రభా ఆ యొక్క మోక్షాన్ని పొందుకుంటామేమో అనేలాంటి ఆలోచన కలిగి ఉన్న వారి పరిస్థితి ఏంటి నాయన? ఈ లోకములో నాయన తండ్రి, మేము మా చేతులతో, మా హృదయాలతో, మా కాళ్ళతో నాయన ప్రభా ఏ మంచిని మేము చేయలేమని నీ వాక్యం చెప్తా ఉంది. మాలో ఏ మంచి
లేదు నాయన. అటువంటి మేము ఎంత మంచి చేస్తే నిత్య జీవాన్ని మా చేతులతో మేము పొందుకోగలుగుతాం ప్రభువా. ఈ రోజున నా నిత్య జీవాన్ని ఉచితంగా ప్రభువా ఏ మాత్రం నేను కష్టపడక్కర్లేకుండా తండ్రి నీ కుమారుని పంపించి నాకు ఉచితంగా మీరు ఒక బహుమానంగా ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఈవేళ నేను ప్రభువా అట్టి రీతిగా మీ దీవెనలు మేము పొందుకుంటూ ఉంటూ నాయన తండ్రి ప్రభువా ఈ లోకపు ఆశల వెంబడి మేము కొట్టుకుపోకుండా తండ్రి నీ బలమైన ఆత్మను మాలో నింపి మమ్మల్ని నిలబెట్టమని మిమ్మల్ని బతిమాలి వేడుకుంటున్నాను నాయన తండ్రి. ఈ సంఘంగా మేము ఇంకా ఏవేమైతే పనిపాట్లలో తోడైన ప్రభావ ఒకరికొకరికి చెయ్య పట్టుకుని ముందుకు కొనసాగాలో వాటి విషయాల్లో నన్ను ప్రభావ మీరే మా మధ్యలో నడిపించమని అడుగుతున్నాను. మా యొక్క సంఘ కార్యక్రమాలలో నేను తండ్రి ప్రభావ మా యొక్క ఎజెండా కాదు నాయన నీ చిత్తం నెరవేరాలా, మా యొక్క ఆలోచనలు కాదు ప్రభావ నీ నామాన్ని కనపరచాలా నాయన ప్రభావ. మేము ఎదగడం కాదు నాయన తండ్రి నీ వాక్యాన్ని మేము పెంపొందించాలి, ఇంకా ఎంతో దూరంగా ప్రచురపరచాలి. అది మా యొక్క కేంద్రీకరమైన దృష్టి కలిగి మేము జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని. మాలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నీ యొక్క నోటి మాటను బట్టి సమస్తము సాధ్యమని మేము మీ వాక్యంలో నమ్ముతున్నాం. అలా వల్ల నేను ప్రభా పాపము తొలగిపోయిన జీవితాలని మా జీవితాలు మాకు మీరే ఇమ్మని మిమ్మల్ని బతిమాలి వేడుకుంటున్నాను. ఆయన నీతివంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని చెప్పి నీ వాక్యం చెప్తా ఉంది. ఆయన మేము ఒక్కసారి పడి తిరిగి లేవడానికి నీతిమంతున్నా కాదా అనే ఆలోచన కలిగి జీవించాల్సిన కర్మ పట్టిందా ప్రభావ మాకు. నాయన తండ్రి మమ్మల్ని క్షమించండి, నాయన తండ్రి మమ్మల్ని నడిపించండి, బలపరచండి నాయన. నీ బిడ్డలుగా మేము బతకాల నాయన తండ్రి, ఆ ధైర్యంతో బతకాల నాయన ప్రభువా, ఆ రక్షణ పొందుకొని బతకాలి నాయన తండ్రి. అటువంటి విధంగా మమ్మల్ని నడిపించండి. నీ కృప చాలు, నీ ప్రేమ చాలు నాయన. నాకు ఈ లోకంలో ఎన్ని నాకున్నాను నాయన ప్రభువా నీవి లేనిదే వ్యర్థము నాయన తండ్రి. నేను ఏమి పొందుకోలేదు నాయన తండ్రి. అందువల్ల నాయన ప్రభువా ఈరోజు నీ పాద సన్నిధిలో నీ యొక్క రక్షణ అనుభవాన్ని నేను పొందుకుని ఉన్నాను కనుక నాయన ప్రభువా నేను నీ చేతిలోకి సంపూర్ణంగా ఇముడుతున్నాను తండ్రి. నన్ను వాడుకో నాయన తండ్రి. నన్ను ఏ విధమైన పాపిగా ఉన్నప్పుడే నన్ను అంగీకరించావు తండ్రి, నీకు వందనాలు. నేను ఈ వేళ చేస్తున్న పాపం ఏ పాటిది నాయన తండ్రి, నీ రక్తము చొక్క చాలు తండ్రి నా జీవితం బాగుపడటానికి నాయన తండ్రి. నన్ను కడుగు, శుద్ధీకరించు నాయన తండ్రి. ఆ పాపపు కంపు నాకు కంపుగా వినిపించేలా చెయ్యి నాయన తండ్రి ప్రభువా. అది మీ కంటికి నాయన కంపుగా ఉంది నాయన తండ్రి, అది మాకు ఇంకా ఇంపుగా ఉందేమో, అది మాకు కూడా కంపుగా మార్చు తండ్రి. దాన్ని చూస్తే అసహ్యం వేసే విధంగా మమ్మల్ని మార్చు నాయన తండ్రి. మేము కుక్కల వలె పోకుండా చూడు నాయన తండ్రి ప్రభువా, పందుల వలె మారకుండా చూడు తండ్రి ప్రభువా. పరిశుద్ధంగా ఉండడం నేర్పించు నాయన తండ్రి ప్రభువా. పరిశుద్ధంగా ఉంచిన తర్వాత ప్రభువా మేము పడిపోకుండా మమ్మల్ని పట్టుకోయేసే మీకే వందనాలు. నీ ఆత్మతో నడిపించు నాయన ప్రభువా. నీ కృప కలిగిన హస్తాన్ని మా అందరిపై ఉంచి నడిపించమని. ఈ వారమంతా మేము చేస్తున్న ప్రతి పనిపాట్లలో అపవాది మా చోటకు రాక నాయన తండ్రి మా జీవితంలో తొంగి చూడకుండా వాడు ఎంత తిరిగినా ప్రభువా మా యొక్క చెంత చేరకుండా నీలో మమ్మల్ని దాచుకోతండి. Let your name be a refuge for all of us, Lord, that we may dwell in it and we live forever in the name of the Lord Jesus Christ. నాయన ప్రభు అటువంటి ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చి నడిపించమని. మాలో పిరికితనాన్ని మీరు తొలగించండి. ఏమి భయపడుతుంది నాయన ప్రభు, అది ఏది భయపెట్టగలుగుతుంది మమ్మల్ని మా పక్షాన నువ్వు నిలబడముగా నాయన తండ్రి. అందువలన నాయన ప్రభు మీరే మా ధైర్యము, మీరే మా విశ్వాసము, మీరే మా ప్రభు సమస్తము నాయన తండ్రి. అందువల్ల మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం అమ్మా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.